హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం నిత్యం వాడే ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్ల నుంచి సిమెంట్ సంచుల వరకు ప్రతి ఒక్క ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయొచ్చని, వాటితో అద్భుతాలు సృష్టించొచ్చని అంటున్నారు కర్నూలు పట్టణానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ శేఖర్. వాటిని రీసైకిల్ చేసి మనం ఇంట్లో వాడుకునే కుర్చీలు, బల్లలు వంటి ఎన్నో పరికరాలను తయారు చేసుకోవచ్చు అన్నారు. ఇలా ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసుకోవడం వల్ల భూమి కలుషితం అవ్వడం తగ్గించుకోవచ్చని, అలాగే భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించిన వారమవుతామని తెలిపారు. మనిషి జీవితంలో ప్లాస్టిక్ నిత్యావసర సరుకుగా మారింది. ఆహార పదార్థాలతో సమానంగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. నిత్యావసర సరుకులు, పాలు, పండ్లు, కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి ప్లాస్టిక్ను వినియోగిస్తున్నారు. కానీ అంతకు మించి ప్రమాదాన్ని ప్లాస్టిక్ తెచ్చిపెడుతోంది. ప్లాస్టిక్ వాడకం వల్ల భూమిలో అవి త్వరగా కంపోస్ట్ కాకపోవడం వల్ల భూమి కలుషితమవుతోంది. ఈ ప్లాస్టిక్పై నిషేధం విధించిన అటు వ్యాపారస్తులు, వినియోగదారులు వాటిని పాటించడం లేదు. వీటిపై ఎన్నోసార్లు దాడులు జరిపినా, జరిమానాలు విధించినా వాళ్ళలో ఎటువంటి మార్పు రావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సేకరించిన చెత్తను కంపోస్టర్లకు చేరుస్తున్నారు తప్ప వాటిని శుద్ధి చేయడం లేదు. దీంతో సుమారు 40 నుంచి 45 వేల మెట్రిక్ టన్నుల మీద చెత్త పేరుకుపోతోంది. ఈ చెత్త నుంచి వెలువడే విషవాయువుల కారణంగా చుట్టూ ఉన్న ప్రాంతవాసులు అనేక ఇబ్బందులతో పాటు శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసి వాటి నుంచి అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటున్నారు కర్నూలు పట్టణానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ శేఖర్. ఒకవైపు పర్యావరణాన్ని రక్షించాలని, పర్యావరణ పరిరక్షణలో తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తక్కువ పెట్టుబడితో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాదు ఈ ప్లాస్టిక్ సిమెంట్ సంచులను సేకరించి వాటిని రీసైక్లింగ్ పద్ధతిలో చిన్న చిప్స్ తయారు చేసి వాటిని హైదరాబాద్కి పంపిస్తామని తెలిపారు. అక్కడ హైదరాబాద్లో ఆ చిప్స్ ద్వారా మనం ఇంట్లో వాడే కుర్చీలు, బల్లలు ఇటువంటివి ఎన్నో తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్